సోల్ఫుల్ సింగర్. చిన్న వయసులోనే ఈ సింగింగ్ మీద అట్రాక్షన్ ఎట్లా కలిగింది? నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. ఆఫ్టర్ సరిగమప నేర్చుకో. ఏంటి సరిగమప తర్వాత నేర్చుకున్నారా మీరు సింగింగ్? సో యూజువల్లీ సింగర్స్ కెరీర్ అనేది ఎలా ఉంటుంది? లైక్ మనకి ఫ్యామిలీలో మంచి ఫైనాన్షియల్ సపోర్ట్, మన వెనకాల పెద్ద ఆస్తులు ఉండి, లేకపోతే మనకి ఇండస్ట్రీలో ఎవరన్నా రిలేటివ్స్ ఉండి, మనం ఏ జాబ్ చేయకపోయినా నడుస్తుంది. తనకి నేను సాంబాడుతుంటే ఒక చిన్న పాపలా ఎంజాయ్ చేస్తాను. అంత ఇష్టం మా అమ్మకి. నేను పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. మీకోసం ఒక ఆ మంచి అమ్మాయి అనేది వీడియో చూస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. వస్తే మంచిదండి. పాటలు పాడుకుంటే జీవితాన్ని గడిపిస్తారు అంతే. ఎందుకే చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా, కను పాపను వెతికి రేపటి వెలుగును చూసి చూడవెలా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మంజుమి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ పర్సన్, ఒక సోల్ఫుల్ సింగర్. జీ తెలుగు సరెగమపలో కంటెస్టెంట్గా 2020-21లో కంటెస్టెంట్గా చేశారు. ఎంతో మంది హార్ట్స్ని గెలుచుకున్నారు, జడ్జెస్ని మెప్పించారు. తను ఎవరో కాదు, విక్రమ్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. హాయ్ విక్రమ్, హౌ యూ? మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా ఉన్నారు మీ గర్ల్ ఫ్యాన్స్? బాగున్నారండి. మెసేజ్లు చేస్తూ ఉన్నారా ఇన్స్టాలో? అంటే మెసేజ్ చేయడం అంటే చేస్తుంటారు, బట్ చాలా మంది చూసాను నేను, చాలా కమెంట్స్ వచ్చాయి మీకు. అవునవును, లైక్ ఈ పాట పాడండి మా కోసం, ఈ పాట పాడండి అడుగుతుంటారు. పర్సనల్ కూడా అడుగుతుంటారు. అదే మీకు చిన్న వయసులోని అంటే లైక్ చిన్న వయసులోని సింగింగ్ మీద అట్రాక్షన్ ఎట్లా కలిగింది? యాక్చువల్లీ నేను 6th స్టాండర్డ్ నుంచి నాకు అదొక ఇంట్రెస్ట్ అనమాట, సింగింగ్. స్కూల్లో పాడడం కానీ అలా అలా మా స్కూల్లో ఒక టీచర్ వల్ల ఆ ఇంట్రెస్ట్ ఇంకా ఐ థింక్ ఏమంటారు August 15th రిపబ్లిక్ డేకి 26 జనవరికి నేను పాడా. అక్కడ నాకు మంచి అప్రిసియేషన్ వచ్చింది అనమాట. బాగా ఒక సాంగ్ తో తెలిసిపోతుందా మంచి సింగరా కాదా అని? అంటే అప్పుడు ఏమైందంటే ఒక 10 మెంబర్స్ని ఎవరు మంచిగా పాడితే వాళ్ళతో పాడిస్తా అని అన్నట్టు మా టీచర్ అన్నారు అనమాట, సార్ ఆంటోనీ అని. సో అంతమందిని టెస్ట్ చేసినాక నాదేంటో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను సెలెక్ట్ అవుతున్నా, నేను పాడగలుగుతున్నాను. అయితే విక్రమ్, నువ్వు వాయిస్ చాలా బాగుంది, నువ్వు వాడరా. ఆ సోల్ కనిపించింది నాకు తెలియదు అంటే ఆ ఏజ్లో నాకు తెలియదు సోల్. సో ఒకసారి పాడమంటే నేను భారత మాతకు జయజయలు అనే సాంగ్ పాడా. సో నాకు ఆ రోజు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. తర్వాత ఆ టీచర్ ఏం చేశారంటే, తను క్రిస్టియన్ యాక్చువల్లీ, చర్చికి తీసుకెళ్ళడం, అక్కడ పాడిపించడం, అలా 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 ఆ చర్చ్లో కూడా నాకు మంచి అంటే రెస్పాన్స్ వచ్చింది అనమాట. వాళ్ళ చర్చిలో ఫాదర్స్ కానీ వాళ్ళు కొంచెం పిలుస్తున్న కొద్దీ అలా ఎవ్రీ వీకెండ్ ఏదైనా వెళ్తున్నప్పుడు నాకు అలా అలవాటు అయిపోయింది. అది కాస్త కొంచెం పిచ్చిగా మారింది. అంటే తర్వాత మీ స్టడీస్ ఎలా రన్ అయ్యాయి? స్టడీస్ నేను 8th వరకు నేను మా ఊర్లో, అంటే మా ఊరు దగ్గర పక్క సిటీలో తిరుమలగిరి అని అక్కడ చదివా. దెన్ 8th నుంచి తర్వాత సూర్యాపేటకి వెళ్ళిపోయాను. సూర్యాపేట బీఎస్సీ వరకు నాకు మొత్తం సూర్యాపేట స్టడీస్ మొత్తం. తర్వాత చలో హైదరాబాద్. హైదరాబాద్లో ఎన్ని కష్టాలు పడ్డారు వచ్చాక? చాలా పడుంటాం అది. ఇప్పుడు అంటే యాక్చువల్లీ అప్పుడు పడ్డ కష్టాలని ఇప్పుడు కొంచెం ఐ థింక్ ఎవరైనా హైదరాబాద్కి ఒక డ్రీమ్తో వచ్చినప్పుడు డెఫినెట్లీ మనం కష్టపడాల్సి వస్తుంది అది. బట్ ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటుంది. నాకు ఇప్పుడు నేను పడ్డ కష్టాలని ఇప్పుడు నాకు కొంచెం నవ్వుకుంటుంటాం. నేను మా మేనతోల అబ్బాయి ఉండేవాడు, వాడు నేను బాగా కలిసి ఉండేది. మీ ఇద్దరు ఎప్పుడైనా కలిసినప్పుడు నవ్వుకుంటుంటాం. హైదరాబాద్ వచ్చాక మీకు ఫస్ట్ హెల్ప్ చేసిన ఫ్రెండ్? నాకు ఫస్ట్ హెల్ప్ చేసిన ఫ్రెండ్ అంటే ఇప్పుడు మా ఫ్రెండ్ సతీష్ అన్న అండ్ రాధి. వాళ్ళు ఫ్రెండ్స్ అనడం కంటే నా ఫ్యామిలీ. నేనైతే ఫ్రెండ్స్ అని చెప్పాను వాళ్ళ గురించి, నా ఫ్యామిలీ వాళ్ళు అంటే నాకు మా మదర్ ఫాదర్ ఎలానో వీళ్ళు నాకు మదర్ ఫాదర్. అంటే గాడ్ గిఫ్ట్ అంటారు కదా, మేబీ అది నా లైఫ్లో వీళ్ళ అదృష్టం ఇది దొరకడం. సో హైదరాబాద్కి ఏ ఇయర్లో వచ్చాను? నేను 2015లో వచ్చా, 16.
ఓకే 15 టు నాది 2020. డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోగానే వచ్చేసా, హైదరాబాద్కి వచ్చేసా. కానిస్టేబుల్ ఎస్ఐ కోచింగ్ అనేది ఒక 1 year అది తీసుకున్నా. అది అయిపోయినాక దెన్ అవి చేస్తూనే ఇలా జూబ్లీహిల్స్ అని, ఫిలిం నగర్ ఇవన్నీ తిరుగుతూ సో ఎస్ఐ ఎగ్జామ్ రాసారైతే మీరు? రాసా కానీ నాకు రాలేదండి. అంటే 1 markతో వెళ్ళిపోయింది. 2 times అటెంప్ట్ చేశా కానిస్టేబుల్. ఎస్ఐ రాలేదు నేను, కానిస్టేబుల్ రాసా. అప్పటికి ఇక నాది రిజల్ట్ రాలేదు. సో కానిస్టేబుల్ 2 times అటెంప్ట్ చేశా, బట్ 1 markతో పోయింది 2 times. కానిస్టేబుల్ అయితే సింగర్ అవ్వలేరు కదా, అందుకే అవ్వలేదేమో. డెఫినెట్లీ అంటే వదిలిపెట్టకపోతుండే ఇది కూడా. అది కొంచెం అది మా ఇంట్లో వాళ్ళ కోసం అన్నమాట. సో 2020లో ఆడిషన్స్ ఎలా జరిగాయి? ఫస్ట్ టైం చాలా ఫియర్ అనిపించిందా? చాలా ఫియర్ అని కాదు, యాక్చువల్ నేను నా ఇంటర్ నుంచే ఆడిషన్స్ చేయడం స్టార్ట్ చేశాను. సంగీతం నేర్చుకున్నారైతే మీరు? నేను బిఫోర్ ఆఫ్టర్ సరిగమప నేర్చుకున్నాను. ఏంటి, సరిగమప తర్వాత నేర్చుకున్నారా మీరు సింగింగ్? గ్రేట్ అసలు. అంటే మీరు సంగీతం లేకుండా కానీ మీరు ఆడిషన్లో పాస్ అయ్యి. వావ్. యాక్చువల్లీ నేను అంటే మా ఏరియాలో అప్పుడు సంగీతం నేర్పించే వాళ్ళు ఎవరు లేరు, అంత ఇంట్రెస్ట్ ఉండేది. ఆ టైంలో మనం హైదరాబాద్ రావాలంటే కష్టం కదా. అప్పుడు ఇంకోటి ఏంటంటే అప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కూడా మనకు తెలియదు. ఆన్లైన్ క్లాస్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది, కరోనా ద్వారా ఆన్లైన్ అనేది స్టార్ట్ అయింది. నేను ఇంటర్ నుంచి ఆడిషన్స్ హన్మకొండ, నల్గొండ, పార్థతీయ కానీ, బోల్ బేబీ బోలు ఇవన్నీ ఇస్తుండేది. ఇక టైంలో ఒక్కొక్కసారి అనిపించేది అవ్వట్లేదు, ఇది ఇక మనకి వర్కౌట్ అవ్వట్లేదు అనుకున్న టైంలో 2021లో ఇది ఆన్లైన్ ఆడిషన్ జరిగింది. ఇది సరిగమప ఆన్లైన్ ఆడిషన్ జరిగిన తర్వాత ఫస్ట్ రౌండ్ ఆన్లైన్లో జరిగింది. తర్వాత వాళ్ళ ఆఫీస్కి పిలిచారు, అప్పుడు మళ్ళీ ఇంకో రౌండ్ ఆడిషన్స్ జరిగింది. ఫస్ట్ టైం మీరు పాడిన పాట ఏంటి ఆడిషన్లో? ఫస్ట్ టైం నేను పాడింది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక పాడా. దెన్ ముద్దాబంతి ఐ థింక్ కౌసల్య కృష్ణమూర్తి సమ్మింగ్ ఏదో మూవీలో ముద్దాబంతి పువ్వు ఇలానే సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ పాడా. దెన్ అంటే వాళ్ళు అడగలేదా సంగీతం వచ్చా లేదా అని? అంటే అడుగుతారు మేడం, అడుగుతారు. అండ్ సంగీతం వచ్చి అంటే డిపెండ్స్ ఆన్ మన పాడే విధానం. అది రియల్లీ గ్రేట్ యాక్చువల్లీ. అవును. అంటే మీరు జాయిన్ అయ్యాక మీకు ఎవరికైనా మాస్టర్స్ పెట్టారా? లైక్ నేను ఎప్పుడైతే సరిగమపలో సెలెక్ట్ అయ్యానో దెన్ స్టార్ట్ చేసేది, అది నేర్చుకోవడం స్టార్ట్ చేసేసాను. ఓకే, వాళ్ళు పెడతారా మాస్టర్స్? లేదు, మనమే, నేను ఓన్గా. బట్ మనం సెలెక్ట్ అయ్యాక వాళ్ళు మనకి ఏ సాంగ్ అయితే మనం షోలో పాడాలో ఆ సాంగ్ మనకి 3 days రిహార్సల్స్ ఉంటుంది, దానికి ట్రైనర్స్ ఉంటారు. మా అందరి టీంకి అంత టీం ఏదైతే ఉంటుందో పార్టిసిపేట్స్ అందరు కలిపి ఒక 3 members ట్రైనర్స్ ఉంటారు. ఓకే, మాకు 2 ఉండే అప్పుడు, శివ అన్న అని. సో వాళ్ళందరూ మీకు మంచి బెస్ట్ ఫ్రెండ్స్? సో ఆన్ స్క్రీన్ చాలా మంది మిమ్మల్ని చూసారు, అందరికి మీ పాట నచ్చింది, మాక్సిమం నచ్చింది. సో స్టేజ్ బ్యాక్ సైడ్ ఎలా ఉండే? లైక్ మీ ఫ్రెండ్షిప్ కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండేనా లేకపోతే? లేదండి, నో ప్రాబ్లం. ఫుల్ ఫన్ ఉంటుండే, ఫుల్ చిల్ ఉంటుండే. నాకేంటంటే కొంచెం స్టేజ్ ఫియర్ ఉండదు. నేను ఆ మైక్ పట్టుకునేంత వరకు నాకు భయం వేస్తుంటుంది. ఒక రకమైన అంటే ఒకసారి నేను మైక్ చేతిలో పట్టుకుని స్టేజ్ ఎక్కేసాక అంతే, అందులో ఇన్వాల్వ్ అయిపోతారు, మర్చిపోతారు. పాటతో పాటు అక్కడ ఏమంటారు, ఆ మీనింగ్ తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటారు. లైక్ సో బ్యాక్ స్టేజ్ మీకు ఏం ఇష్యూస్ లేదండి, నాకు పాలిటిక్స్ కానీ అట్లా లేదు, పార్షియాలిటీ కానీ ఇట్లా నాకైతే ఎక్కడ అనిపించలేదు, నా విషయంలో అయితే ఎక్కడ అనిపించలేదు. ఓకే, 100% జెన్యూన్ అంటారు మీరు అయితే జీ తెలుగు సరిగమ. సో జడ్జెస్ గురించి, సో జడ్జెస్ తో ఎలా ఉండే మీకు? చాలా బాగుండేది. శైలజ మేడం అండ్ కోటి సార్, చంద్రబోస్ సార్ చాలా మంచి, అంటే వాళ్ళు మంచి గైడెన్స్ ఇస్తుండేది, ఎప్పుడైనా ఎలా పాడుతున్నారు చాలా బాగా జడ్జిమెంట్ చేసేది. అండ్ ఇప్పటికీ నాకు స్టిల్ చంద్రబోస్ సార్ నాకు ఇప్పటికీ టచ్లో ఉంటారు. సార్ నేను ఎప్పుడు సాంగ్ పంపించినా, ఎప్పుడు ఏదైనా పంపించినా కూడా సార్ వెంటనే రెస్పాండ్ అవుతారు. విక్రమ్ చాలా బాగా పాడుతున్నావు, ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పడం, లేకపోతే కొంచెం ప్రాక్టీస్ చేయి, బాగుంది. సో మీ బ్యాచ్ లో ఉన్న వాళ్ళందరూ సెటిల్ అయ్యారా? అంటే లైక్ మీలాగా సెటిల్ అయ్యారండి. అంటే కొంతమంది అంటే ప్రైవేట్గా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నారు, షోస్ చేస్తారు. బట్ నేనేంటంటే కంప్లీట్ నాకు అది ఒక ఏదైనా ఇది మనం ఫిక్స్ అయిపోయామంటే అది అయ్యేదాకా. సో ఇప్పటి వరకు జడ్జెస్ చెప్పిన బెస్ట్ కాంప్లిమెంట్ మాకు గుర్తుందా? గుర్తుంది. యాక్చువల్లీ నేను ఫీల్ అయ్యి మీరు బాధపడే బాధపడేంత కాదు, ఎలిమినేషన్ అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనం. అవును. నేను బాగా నాకు మంచి వచ్చిందంటే
ఎవ్రీ సాంగ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను నేనుగా లేని సాంగ్కి జడ్జెస్తో పాటు అసలు షో మొత్తం అందరూ అంటే పాట పాడుతూ మొత్తం యాక్టింగ్ కూడా చేసేస్తున్నాను. అది ఆ పాటతో నాకు బాగా ఫేమస్ అయ్యా. దెన్ వయసునామీ సాంగ్కి కోటి సారు శైలజ మేడం, చంద్రబోస్ సార్ చెప్పారు, చాలా నీ వాయిస్లో మంచి ఇంటెన్స్ ఉంది, మంచి ప్లేబ్యాక్ వాయిస్ అని. అది నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ సాంగ్ నుంచి వెళ్తున్న కొద్దీ నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది, అంటే జడ్జెస్ నుంచి కానీ అందరి నుంచి. సో ఎలిమినేషన్ డేలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆ స్ట్రెస్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్ రియాలిటీ షోలు ఎక్స్పెక్ట్ చేయనివి జరుగుతాయి. బట్ అనిపించింది సరే మనకి వాళ్ళకి ఇక్కడ దాకా అనిపించింది, ఓకే అనిపించింది. మనం అంతకన్నా ముందు అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ ఎలిమినేషన్ రౌండ్ అనగానే చాలా మంది స్ట్రెస్ గా ఫీల్ అయ్యి సరిగా పాడకపోవడం ఆ రోజు. యాక్చువల్గా నాకు అసలు ఎలిమినేషన్ అనే థాట్లో నాకు అసలు టెన్షన్ లేదు, భయం లేదండి. నాకు అసలు టెన్షన్, మైండ్ మీద స్ట్రెస్ లేదు. ఇంకా మైండ్ మీద నాకు ఓన్లీ సాంగ్ మనం ఎలా పాడేమనేది ఇంపార్టెంట్. ఎలిమినేషన్ అనేది తర్వాత సంగతి ఉంటాయి. వాళ్ళకు ఓకే అయితే ఉంటాం, అంతా డైరెక్టర్ షో జడ్జిమెంట్ వాళ్ళ చేతిలో ఉంటుంది. అండ్ మన ఇచ్చిన అవుట్పుట్ బట్టి మనం ఎలా పాడుతున్నాం అనే దాన్ని బట్టి వాళ్ళ జడ్జిమెంట్ ఉంటుంది, మనం దానికి రెస్పెక్ట్ ఇస్తాం అంతే. సో ఆ షోలో ది బెస్ట్ సాంగ్ మా కోసం యాక్చువల్ ది బెస్ట్ సాంగ్ అన్నకంటే ఇది నా ఎక్కడికి వెళ్ళా ఇదే సాంగ్తో స్టార్ట్ చేస్తాను. నేను నార్మల్గా ప్రైవేట్ షోస్ చేసా, ఏ షోస్కి వెళ్ళినా కూడా ఈ సాంగ్తోనే స్టార్ట్ అవుతుంది. అదొక సెంటిమెంట్ అయిపోయింది నాకు. అది నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. సూపర్, అసలు వాయిస్ లో డెప్త్ కనిపిస్తుంది, చాలా బాగుంది. సో మీరు హ్యాపీనెస్ లో ఉన్నప్పుడు ఏం చేస్తారు, డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఏం చేస్తారు? పాట నేను ఆఫ్ కోర్స్ నాకు హ్యాపీనెస్ ఉన్నా డిప్రెషన్ ఉన్నా సాంగ్స్ వింటా. కోపం వచ్చినప్పుడు కొంచెం అంటే అలా బయటకు వెళ్ళి వాకింగ్ చేయడం. సో డిప్రెషన్ లో ఉన్నప్పుడు పాట పాడినప్పుడు తగ్గుతుందా? డెఫినెట్లీ అండి. కోపం వచ్చినప్పుడు బయటకు వెళ్ళిపోయి అలా కొంచెం వాకింగ్ చేస్తే సెట్ అయిపోతాం. ఒక్కనే ఉండడానికి కొంచెం ఇష్టపడుతుంటా కోపంగా ఉన్నప్పుడు. సో చాలా మంది ఫ్యాన్స్ అంటే లైక్ కమెంట్స్ లో చూసాను నేను, లైక్ మీ వాయిస్ లో ఒక పెయిన్ అనేది కనిపిస్తుంది. ఆ పెయిన్ వెనకాల ఏమైనా స్టోరీ ఉందా అని? అంటే పెయిన్ వెనకాల స్టోరీ అని కాదు, అక్కడ యాక్చువల్లీ నేను కొంచెం సాడ్ సాంగ్స్ కానీ కొంచెం ఎక్కువ, అది కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి కూడా విన్నాను, బాగుంటుంది అంటారు. అంటే ఐ థింక్ నాకు మేబీ నేను పాడుతుంటే ఆటోమేటిక్గా నాకు అలా వచ్చేస్తుంది, నేనే కావాలని దాన్ని చేయను. సో ఈ సరిగమప తర్వాత బయటకు వచ్చాక ఎలా ఉండే, లైక్ అందరూ మీకు గుర్తుపట్టడం, సో ఫీలింగ్ ఎలా ఉండేది? అది అఫ్ కోర్స్ అది చాలా ఒక ఏమంటారు, ఒక స్ట్రెస్ బూస్ట్ అని చూసారా, మన లైఫ్లో ఒక హోప్ని కలిగిస్తుంది, ఒక క్రియేట్ చేస్తుంది, ఒక హోప్, హ్యాపీనెస్ని కానీ హోప్ని. మన కోసం ఒక ఆడియన్స్ ఇంతమంది అడగడం, ఒక బాగా పాడుతున్నారు అప్రిషియేట్ చేయడం. బిఫోర్ ఆఫ్టర్ చాలా చేంజ్ అయిందండి. బిఫోర్ అంటే చాలా ఎలా అది పెయిన్స్ ఉంటాయి చాలా, అది దానికోసం పడ్డ కష్టాలు కానీ. బయటకు వచ్చాక ఫస్ట్ ఆఫర్ ఏది మీది? యాక్చువల్లీ మీకు నిజం చెప్పాలంటే నేను బిఫోర్ సరిగమపక ముందు నేను రికార్డింగ్స్ పాడడం స్టార్ట్ అయ్యాను, షార్ట్ ఫిలిమ్స్లో. అందులో సంగీతం నేర్చుకోకుండానే మీరు అంత పీక్ లెవెల్లో, అంటే పీక్ అని కాదు, అప్పుడప్పుడు నేను స్టెప్స్ వేస్తున్నా, లైక్ తెలిసిపోతుంది. ఒక నా 4-5 షార్ట్ ఫిల్మ్స్లో పాడాను బిఫోర్ సరిగమపక ముందు. ఒక ఫోక్ సాంగ్ కూడా పాడా. దెన్ సరిగమపలో పాడుతున్నప్పుడు నాకు బిఫోర్ సరిగమపక ముందు నాకు రోహిత్ జిల్లా అని ఒక అన్న ఉన్నాడు మ్యూజిక్ డైరెక్టర్. నేను మేఘశ్యామ్ అని ఏ రెహమాన్ స్టూడెంట్ ఆయన దగ్గర పాడా. నేను సరిగమపలో పాడుతున్నప్పుడు మధుపున్నస్ గారు అని సార్ మ్యూజిక్ డైరెక్టర్, కనబడటలేదు ఇంకా డైహార్డ్ ఫ్యాను, ఆ మూవీస్కి మ్యూజిక్ చేశారనమాట. సో సార్కి నా వాయిస్ నచ్చి ఒకసారి ఇన్స్టాగ్రామ్లో నేను మెసేజ్ చేస్తే నన్ను ఒకసారి
ఒకసారి రమ్మ స్టూడియోకి అని పిలిచారు. దెన్ అలా అలా కన్నడ సాంగ్స్ ఆల్బమ్ సాంగ్స్ పాడడం, మలయాళీలో పాడడం ఆల్బమ్ సాంగ్స్. దెన్ తర్వాత తమన్ సార్ దగ్గర కోరస్లు పాడా మూవీస్కి. స్టిల్ ఇప్పుడు శ్రీకృష్ణ అన్న పిలిచారనమాట. ఇండియన్ ఐడల్ కూడా ట్రై చేశారా మీరు? యా ట్రై చేశానండి, బట్ అన్ఫార్చునేట్లీ అది అవ్వలేదు. ఓకే పర్లేదు. అంటే అన్ని ప్రయత్నాలు సక్సెస్ అవ్వవు కదా, అయ్యేదాకా ప్రయత్నం చేయడమే. సో యూజువలీ సింగర్స్ కెరీర్ అనేది ఎలా ఉంటుంది? లైక్ న్యూ అప్కమింగ్ సింగర్స్కి కానీ రావాలి అని అనుకుంటే ఎలా ఉంటుంది అసలు? ఈ కెరీర్ ఎలా ఉంటుంది? అంటే ఎక్స్పీరియన్స్, నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నాకు తెలిసింది, నేను రియలైజ్ అయింది ఏంటంటే, సింగింగ్ కానీ సింగింగ్లోకి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే, సింగింగ్ కానీ డ్యాన్స్ అంటే ఆర్ట్స్ ప్రొఫెషన్ ఇండస్ట్రీకి సంబంధించిన దానికి వచ్చేదంటే, మనకి దీంతో పాటు ఒక సైడ్కి ఒక ఇన్కమ్ సోర్స్ ఆర్ జాబ్ ఏదో ఒకటి ఉండాలి. అప్పుడు మనకి మన ప్యాషన్కి కానీ మనం అనుకున్న దానికి డెఫినెట్లీ అది కొంచెం తోడవుతుంది, ధైర్యాన్ని ఇస్తుంది. సో నేను ఆ విషయంలో కొంచెం స్టెప్, అంటే ఇప్పుడు అనిపిస్తుంది, అంటే మనం సక్సెస్ కోసం ఎదురు చూసి 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 అది అవ్వకునేసరికి ఏమనిపిస్తుంది అంటే, నేను ఇలా చేయాల్సింది అని ఒక థాట్ వస్తుంది. అంటే కొంతమంది అంటారు కదా, కంప్లీట్ ఫోకస్ ఒక దాని మీద ఉండాలి అని. అఫ్ కోర్స్ అది నిజమే, అది ఫోకస్ ఒకదాని ఇన్కమ్ జనరేట్ అవ్వడం మనకి చాలా. మన పేరెంట్స్ ఒక స్టేజ్కి వచ్చినాక మనం వాళ్ళని హెల్ప్ తీసుకోలేం, అంటే మనకే ఒకలా అనిపిస్తుంటుంది. సో దెన్ అప్పుడున్న ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే, ఎలాగైనా సాధించాలనే ఒక థాట్లో మనం, చాలామంది ఏం చేస్తారు నాకు తెలియదు, కొంతమంది అలా చేస్తారేమో నాలాగా, వెళ్ళాలి ఎలాగైనా మనం అయ్యేదాకా వదిలిపెట్టొద్దు అనుకుంటాం. కొంతమందికి కాక స్ట్రగుల్ అవుతారు, కొంతమంది టైం బాగుండి సెట్ అయిపోతారు. నాకైతే పర్లేదు, నేను బిఫోర్కి చాలా స్ట్రగుల్ పడ్డా, ఆఫ్టర్ సరిగా తర్వాత నాకు కొంచెం సెట్. ఇంట్లో వాళ్ళ నుంచి స్ట్రెస్ అనేది ఉండేదా? నాకు ఇంట్లో లేదండి, నాకు ఇంట్లో నుంచి అస్సలు లేదు. మా అమ్మ, మీ మదర్కి సింగింగ్ అంటే ఇష్టం కదా, మా అమ్మ నాకు చాలా బాగా సపోర్ట్ అనమాట. తనకి నేను సాంగ్ పాడుతుంటే ఒక చిన్న పాపలా ఎంజాయ్ చేస్తాను, అంత ఇష్టం మా అమ్మకి నేను సింగింగ్. అందుకే నేను మీకు మీ మమ్మీ కోసం ఒక రిక్వెస్ట్ అనమాట, మీ మమ్మీ కోసం ఒక పాట పాడాను, అమ్మ కోసం. యా డెఫినెట్లీ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతోంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. సూపర్, చాలా బాగా పాడారు. మీ మమ్మీ హ్యాపీగా ఫీల్ అవుతుంది డెఫినెట్లీ పాట విని. సో మీ ఫస్ట్ క్రష్? నిజం చెప్పాలంటే నాకు ఫస్ట్ క్రష్ అని అలా ఏం లేదు, నేను నిజంగా లేదండి. అంటే మీరు అలా సైడ్ చూస్తుంటే ఏదో మూవీలో రవితేజ బ్రహ్మానంద ఇట్లా చూసుకుంటే అలా అనిపించింది, మీరు నమ్మట్లేదు అనుకుంటున్నాను. అలాంటిది ఏం లేదండి. లేదా? లేదండి. అయితే మీ ఫ్యాన్స్ నుంచి వచ్చిన బెస్ట్ అంటే మెసేజ్ ఏమన్నా, ప్రపోజల్ కానీ అట్లా వచ్చిందా ఇన్స్టాలో? యా వచ్చేసి, అంటే ప్రపోజ్ వచ్చేసాయి, కానీ కొంత ఒక 2-3 మెంబర్స్ దాకా అన్నారు మెసేజ్ చేసి, విక్రమ్ గారు అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది ఆఫ్ కోర్స్ నిజం అదే చెప్పబోతున్నాను. అంటే అమ్మాయిలు నాకు అనిపించి, అంతకుముందు మేము అనుకుంటుండేది అమ్మాయిలు ఇలా కూడా, బిఫోర్ సరిగమప ముందు మనకు ఎవరైనా అమ్మాయి నచ్చడం, అరే అమ్మాయి బాగుందని నేను అనుకునేది. తర్వాత నాకు అనిపించింది, అప్పుడు మనం అమ్మాయిలకు మనం నచ్చేది, ఇప్పుడు మనం అమ్మాయిలకు నచ్చుతున్నాం, వాళ్ళు మనకు మెసేజ్ చేస్తున్నారు అంటే ఈ ఫీల్ ఏదో బాగుంది అనిపించింది. ఇలా కూడా ఉంటారా అనిపించింది నాకు, షాక్ అయ్యా. ఒక అమ్మాయి విక్రమ్ గారు, అమ్మాయి మరి ఆట పట్టించిందో లేదు, లేకపోతే ఆ టైంలో ఆమెకి బోర్ కొట్టిందా, టైం పాస్ అవ్వట్లేదా నాకు అర్థం కాలేదు. మాట్లాడింది, విక్రమ్ గారు మీరు చాలా బాగా పాడతారు, పెళ్లి చేసుకుందాం అమ్మాయి అంటే. కొద్ది రోజులు మాట్లాడింది, మీ వాయిస్ బాగుంటుంది అంటే స్టోరీస్కి రిప్లై చేయడం, బాగా పాడుతున్నారు, ఈ సాంగ్ పాడండి, ఆ సాంగ్ పాడండి, జస్ట్ మన ఓకే అండి థ్యాంక్ యూ అని వచ్చేది. ఒక రోజు అడిగి
ఒక విషయం అడగవచ్చు అనుకున్నట్టు సరే అడగండి అంటే అన్నది. అయితే పెళ్లి చేసుకోవచ్చా అండి, పెళ్లి చేసుకుందాం అన్నట్టు మాట్లాడింది అనమాట. నేను షాక్ అయ్యా. అంటే అలా ఎలా అడిగేస్తారు ఏంది లేకుండా, మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు కూడా, నార్మల్ క్యాజువల్ టాకింగ్ కూడా లేదు, తిన్నారా అలాంటివి కూడా ఏం లేదు. అందుకే అంటున్నా అమ్మాయి మరి బోరు కొట్టిందా, టైం పాస్ అవ్వాలి కదా నేను అనుకున్నా. దెన్ ఒక అమ్మాయి ప్రపోజ్ చేసినప్పుడు ఆ అమ్మాయికి చెప్పాను నేను. ఒక అమ్మాయి ప్రపోజ్ చేసి చెప్పినప్పుడు బాగా నా గురించి స్టోరీలు పెట్టడం అది చేస్తుంటే నేనేమన్నా వద్దులేమ్మా అంటే ఆ సరిగమప టైంలో అంటే వాళ్ళకి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, ఈ సింగర్ బాగా పాడుతున్నారు, సపోర్ట్ చేయాలి, నచ్చి ఉంటుంది కదా. ఆ టైంలో సరిగమపలో పాడుతున్న టైంలో బాగా చేస్తుంటే అమ్మాయి నాకు అనిపించింది, ఎందుకమ్మా అంటే నాకు తెలియదు కదా ఇలా ఎందుకు చేస్తున్నారు, స్టోరీలు బాగా చేస్తాం మీరంటే అంటే ఇష్టం అండి, చాలా బాగా పాడుతున్నారు, మీ అడ్రస్ చెప్పండి అదే అడిగితే, నేను మీరు ఏం చదువుతున్నారు ఈరోజు సంగతి అంటే డిగ్రీ సెకండ్ ఇయర్ అన్నది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, నాకు సపోర్ట్ చేస్తున్నందుకు రియల్లీ చాలా హ్యాపీగా ఉంది. బట్ కాకపోతే నేను చెప్పా కొంచెం నా దీని మీదనే కాకుండా కొంచెం మీరు స్టడీస్ మీద కూడా పెట్టండి, కొంచెం ఫోకస్ చేయండి, చదువుకోండి అంటే నా మీదనే అని మరీ అంత ఓవర్ చెప్పలేదు. ఇలా చేస్తే ఏమొస్తుంది అలా కరెక్టే కదా, కొంచెం చూసుకోండి మీరు బాగుంటుంది కదా, కొంచెం లైఫ్ బాగుంటుంది అంటే యా షూర్ అండి థ్యాంక్ యూ సో మచ్ అన్నది. అన్నాక డిగ్రీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత అమ్మాయి వైజాగ్ అంట తనది. ఏం చేస్తానంటే డిగ్రీ వైజాగ్ అంటే సరే ఇలా జాబ్ చేద్దాం అనుకుంటున్నా సార్ అది అంటే, సరే మీరు ఫస్ట్ అయితే నువ్వు చదువు డిగ్రీ కంప్లీట్ చేసి తర్వాత అది ఆలోచిద్దు, ట్రై చేయండి హైదరాబాద్కి వచ్చి అలా ట్రై చేయంటే చాలా సీరియస్గా తీసుకుంది. నిజం చెప్పాలంటే అమ్మాయి నాకు ఇక అది చెప్పిన తర్వాత థ్యాంక్ యూ సో మచ్ అండి, మీలా ఇలా ఎవరు ఆలోచించలేదు కానీ నేను డెఫినెట్లీ మీకు ఎప్పటికీ ఫ్యాన్, మీకు సపోర్ట్ చేస్తానంటే అన్నది. ఆ అమ్మాయి నాకు 2-3 ఇయర్స్ దాకా మెసేజ్ లేదు ఇక. దెన్ ఒక 2 ఇయర్స్ తర్వాత 2-3 ఇయర్స్ తర్వాత అమ్మాయికి జాబ్ వచ్చిన తర్వాత నాకు మెసేజ్ చేసింది, సార్ నేను జాబ్ చేస్తున్నాను సార్, నేను ట్రై చేశా హైదరాబాద్లో ఉన్నాను సార్, జాబ్ చేస్తున్నాను అన్నది. పోనీలే నేను షాక్ అయ్యా, నేనేదో నార్మల్గా ఇంత సీరియస్ తీసుకుంటారా అనుకోలేదు. సరే నాకు హ్యాపీగా అనిపించింది, ఓకే నైస్ అమ్మా అంతే, నేను నైస్ అమ్మా థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ మంచిగా హ్యాపీగా ఉన్నారు చాలా అంతే. తర్వాత ఆ అమ్మాయి కూడా మాట్లాడలేదు, ఇప్పుడు మేము మాట్లాడుకోలేదు. అయితే మీకు ఎవరు నచ్చలేదు ఇప్పటివరకు? అయితే నచ్చుతారండి చాలా మంది, ఎవరు నచ్చలేదు కానీ చాలా మంది వస్తారు. చెప్పారా అయితే కన్ఫర్మ్ అయింది? అయితే అంటే నేను నాకు ఇంట్రోవర్ట్, నేను బాగా నిజం చెప్పానంటే ఓకే నాకు ముందే అన్ని నేనే అంటే ఇది మాట అంటే ఏమనుకుంటారు, ఆ మాట అంటే అక్కడ ఆగిపోయా. సో ఎవరికి చెప్పలేదు కాబట్టి చాలా కమింగ్ సూన్ అయితే అది చెప్పలేము, అది కమింగ్ సూన్. అది ఆ అమ్మాయి కోసం మాకు ఇప్పుడే ఒక పాట కావాలి, ఫ్యూచర్ వచ్చే అమ్మాయి కోసం. వచ్చే అమ్మాయి కోసం ఏం పాట పాడాలి? నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకే వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా, నువ్వే లేకుంటే ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా, ఒకసారి చూసినే వలచానా నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తారే ఎంతో గాఢంగా, నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా, ప్రాణాలైనా ఇస్తావేకంగా, నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. సూపర్, వెరీ నైస్. ఆ ఫీల్ కనిపిస్తుంది. ఎవరు వస్తారో మరి ఫ్యూచర్లో చూద్దాం. ఫేస్ లో స్మైల్ కనిపిస్తుంది అంటే ఎవరో అలాంటిది ఏం లేదు. అంటే నేను వెయిటింగ్ చేస్తున్నా, బట్ ఎవరైనా నాకు తెలియదు. యా అఫ్ కోర్స్ అందరికి ఉంటుంది కదా మన లైఫ్లో ఒక మంచి అమ్మాయి రా అంటే. అంటే ఇప్పుడు జనరేషన్ చూస్తే అఫ్ కోర్స్ ఇప్పుడున్న జనరేషన్ చూస్తే చెప్పండి, మనం రీల్స్ అందులో ఇందులో చూస్తుంటే కొన్ని టెన్షన్ అవుతుంది. బట్ కాకపోతే సాహసం చేయాలి తప్ప. అందరూ ఒకేలా ఉండరు కదా, అందరు అదే మాట అంటున్నారు. మన పాటలాగా ఎవరో ఒకరు కూడా
మంచి ప్యూర్ హార్టెడ్ కైండ్ హార్టెడ్ హార్టెడ్ ఎవరైనా ఉంటే ఇక్కడ కమెంట్ చేయండి, చూద్దాము. సో సింగర్స్ లో మీ ఫేవరెట్ ఎవరు? సింగర్స్ లో, మ్యూజిక్ డైరెక్షన్ లో? సింగర్స్ లో అంటే నాకు, నేను ఎప్పుడైనా చెప్పాను, హరిహరన్ అంటే నాకు బాగా ఇష్టం. హరిహరన్ అండ్ ఎస్పీబి గారు అండ్ కార్తిక్ గారు. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఆఫ్ కోర్స్. నాకు ఇన్స్పిరేషన్ ఏఆర్ రెహమాన్ గారు అండ్ జీవి ప్రకాష్ గారు అండ్ తమన్ సార్ అండ్ దేవిశ్రీ ప్రసాద్ సార్. సో ఎక్కువ మంది మీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు లైక్ ఫ్యూచర్ లో మీరు రొమాంటిక్ సాంగ్స్ ఎక్కువ పాడాలి అని. సో ఇంకా చేయబోతున్నారా ఫ్యూచర్ లో? అవునండి. మూవీస్ లో అంటే ఇక మనం అది వాళ్ళు ఇచ్చే ఛాన్స్, ఆ అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాను నేను. డెఫినెట్లీ అవుతుంది. అంటే నాకు ఇప్పుడు రిలీజ్ కి ఒక ఆల్బమ్ సాంగ్స్ ఒక 3-4 ఉన్నాయి. ఓకే. సో మీరు రైటింగ్స్ కూడా చేస్తారా సాంగ్స్ పాడడంతో పాటు? నేను చేస్తాను. నా ఖాళీగా ఉన్నప్పుడు నేను సాంగ్స్ రాసుకుంటూ నేనే ఓన్గా ట్యూన్ చేస్తుంటా. ఇప్పుడు నేను ట్యూన్ చేసుకున్న సాంగ్ ఒకటి రిలీజ్ అవుతుంది. కంపోజ్ చేసింది ఏదన్నా కొంచెం ఒక పల్లవి మాకు అది అంటే ఎలా పాడాలో అర్థం కాదు. అట్లీస్ట్ ఇంతకు ముందు మీరు పాడిన సాంగ్స్ అంటే నేను పాడింది చేయలేదు ఇంతవరకు. నేను అప్పుడు నాకు అంత ఫైనాన్షియల్ గా కానీ నాకు మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఎవరు పరిచయం లేకపోతుండే. ఇప్పుడు నాకు ఆ సాంగ్ అంటే ఒక సాంగ్ తీయాలంటే మామూలుగా ఎంత ఖర్చు అవుతుంది? ఈజీగా ఒక స్టార్టింగ్ అయితే 40,000-50,000 అవుతుందండి ఓన్లీ సాంగ్ కి. సింగర్ కి కానీ నార్మల్గా పెద్ద సింగర్స్ మాడిపోయారంటే వాళ్ళ రెమ్యునేషన్ కి ఒక 50,000 అయిపోతుంది. నార్మల్గా ఒక లో బడ్జెట్ లో చేయాలంటే ఒక 50,000 అయిపోతుంది. మనకు హై రేంజ్ కావాలంటే మనకు డిపెండ్స్ ఆన్ మనం పెట్టే ఇన్కమ్ బట్టే మనకు అవుట్పుట్ ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు కొంతమంది అంటారు మేము తక్కువలో చేస్తాం, క్వాలిటీ అనేది ఉంటుంది. మనం మనీని బట్టే ఇప్పుడు పెద్ద సింగర్తో కానీ ఇప్పుడు మనీని బట్టే సింగర్స్ వస్తారు కదా. సో డిపెండ్స్ ఆన్ మనం పెట్టే ఏమంటారు ప్రొడ్యూసర్ బట్టే ఉంటుంది అంతే. సో మీరు ఎక్కువగా పాడే వెబ్ సిరీస్ నేమ్స్ చెప్పగలరు? నేను రీసెంట్గా 24 hours రొమాన్స్, 18 hours రొమాన్స్ వెబ్ సిరీస్ 2 songs పాడాను. అందులో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ 10 lakh పైన వచ్చినాయి ఈ షోకి. అండ్ ఆకాశం తాకిందా అని కన్నడలో పాడాను నేను ఆల్మోస్ట్ సాంగ్. కిషోర్ సార్ అని నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు సార్. అయితే మీకు కన్నడ వచ్చు? కన్నడ అంటే నాకు మాట్లాడడం రాదండి. పాసిబుల్ మాట్లాడకుండా పాడడం ఎట్లా పాసిబుల్ అవుతుంది? లైక్ మీరు ఎట్లా పాట ఎట్లా చదువుతారు? పాడేటప్పుడు ట్యూన్ ఎలాగో మనకి ఐడియా ఉంటుంది. ఆ లిరిక్స్ ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ తెలుగు ఇంగ్లీష్ అమ్మింగ్ అంటారు కదా, అలా ఇంగ్లీష్ కన్నడ, ఇంగ్లీష్ టు కన్నడ మిక్స్ అలా రాసుకొని పాడాను. సో విక్రమ్ గారు మన కోసం ఇప్పుడు కన్నడ సాంగ్. యాక్చువల్లీ ఇది నేనే పాడా, ఒరిజినల్గా నేనే సింగర్. దీనికి ఆది పొన్నాస్ అని మ్యూజిక్ డైరెక్టర్, నా బెస్ట్ ఫ్రెండ్. అండ్ ఇందాక మీకు చెప్పా శ్రీకాకుళం సార్ నాకు బాగా సపోర్ట్ చేశారు రీసెంట్గా. శ్రీకాకుళం కిషోర్ సార్, తను భగతి కిషోర్ గారు అని మంచి లిరిక్ రైటర్, చాలా బాగా రాస్తారు. ఈ పాటకు తెలుగులో లిరిక్ ఆ సారే రాశారు. అండ్ ఈ పాటకు ప్రొడ్యూసర్ కూడా తనే. ఈ పాట కన్నడ, మలయాళీ, తెలుగు, తమిళ్లో కూడా రిలీజ్ అయింది, హిందీ. యాక్చువల్ కన్నడలో నాతో పాడిపించారు ఈ సాంగ్. కన్నడలో గోపీనాథ్ గారు అని గోపీనాథ్ గారు అని రాశారు లిరిక్ రైటర్. నల్లని ನಾನೇರದಂತಾದೆ ಮುಗುಳು ನಗೆಯಲಿ ಮುಳುಗಿಸಿದೆ ಓರೇ ಗಣ್ಣ ನೋಟದನೇನು ಹೇಳಿ ಒಲವಲಿ ತೇಲಿಸಿದೆ ನೀವೇರದ ಕ್ಷಣವೇ ಖಾಲಿ ಬಿಟ್ಟು ಬಿಡದ ನೆನಪ ಅಂದಿರಲಿ ಒಂಟಿ ಹೃದಯದಲ್ಲೊಂದು ಪ್ರೀತಿ ಗುಬ್ಬಿಯ ಬಿಟ್ಟು ಹೋದವಳು ಎಂದು ಕಾಣದ ಖುಷಿಯನ್ನು ಕೊಡುಗೆಯ ಕೊಟ್ಟವಳಿವಳು ಆಗಸವ ತಾಕಿದೆಯೋ ಈ ವೇಳೆ ನನ್ನ ಹೃದಯ ಅನುರಾಗ ಆವರಿಸಿ ನೀ ಬಂದ ತರುವಾಯ ಇದ್ದು ಬಿಡು ಜೊತೆಯಾಗಿ ನೆರಳಂತೆ ಪ್ರತಿಕ್ಷಣವು ಮಾಡಿದ ನೀ ಮೂಡಿಯಲಿ నిన్వసవో పరవశవో. మాకు అర్థం కాలే కానీ ఫీల్ మాత్రం కనిపించింది. ఇది తెలుగులో కూడా ఉందా ఈ సాంగ్? తెలుగులో కూడా ఉంది. ఓకే ఓకే. సో కన్నడలో మాత్రం యు ఆర్ ది సింగర్? కన్నడలో నేనే సింగర్. యాక్చువల్లీ కన్నడలోనే హిట్ అయింది ఇది. సాడ్ సాంగ్ కావాలి. సాడ్ సాంగ్
అడిగా అందాల చిన్ని చినుకులనే పిడుగే రానుంది అని తెలియకనే పిలిచా ఏడేడు రంగు తళుకులని నలుపే చేరింది వీధినా ఏమైనా తప్పంతా నాదేలే చూపించ కలలే నీకిచ్చ దిగులే మనస మన్నించమంటూ అడగనులే తెలిసే ఇంకొక్కసారి జరగదులే కనులే కన్నీరు ఇంకే నిలిచెనులే నలుపే దిద్దేటి సమ్మతే. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. ఎవరి కోసం పాడారు ఈ పాట? మీరు ఎవరైనా ఫీల్ అయ్యి పాడతారా లైక్ ఈ వీళ్ళ కోసం అని? న్యాచురల్గా వచ్చేస్తుంది అది. యాక్చువల్ నేచురలే ఇది. నేను ఆల్మోస్ట్ ఈ పాట ఏంటో రీసెంట్లీ నాకు ఈ పాట అంటే చాలా చాలా ఇష్టం. ఒకసారి ఈ పాట వినడం స్టార్ట్ చేశానంటే ఆల్మోస్ట్ రిపీటెడ్ మోడ్ ఒక 10 times ఉంటాయి ఈ పాట. అంత ఇష్టం నాకు ఈ పాట. సూపర్. సో విక్రమ్ గారు, మీకు ఎప్పుడన్నా ఏ రోజైనా ఎప్పుడైనా అనిపించింది లైక్ సింగింగ్ వద్దు, నాకు ఇది ఎందుకు ఇంత కష్టం ఉంది, అసలు అవ్వట్లేదు అనిపించిందా? లేదండి, నెవర్. నాకు ఎప్పటికీ స్టిల్ ఏమనిపిస్తుంటుంది అంటే, నేను ఇందాక చెప్పా కదా మీకు, ఎవరైనా సింగర్ అవ్వాలనుకున్నా, డాన్సర్ అవ్వాలనుకున్నా, ఒక ఆర్టిస్ట్ లైక్ మనకంటూ ఒక మ్యూజిక్ కానీ సినిమా ఒక ఇండస్ట్రీలో కానీ ఏమైనా ఎక్స్పోజ్ అవ్వాలి, మనం సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు జాబ్ ఉండాలని చెప్పిన కదా. నాకు స్టిల్ ఇప్పటికీ నేను అదే చెప్తుంటా. బట్ నాకు ఇప్పటికీ నాకు సింగింగ్ మీదనే ఉంటుంది. వదిలేయాలి అనే థాట్ మాత్రం అది నాకు మేబీ అది నా లాస్ట్ బ్రెత్ వరకు కూడా అది అవ్వదేమో. ఆ థాట్ రావట్లేదు అసలు. నాకు రీసెంట్గా ఏమనిపించింది అంటే, సరే ఇన్ని రోజులు మనం ఎలాగో సింగింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి జాబ్ చేయలేదు, అండ్ ఫైనాన్షియల్గా కొంచెం మనకు సపోర్ట్ లేదు కదా. సరే ఇప్పుడు మనకు కొంచెం ఏమంటారు, ఏజ్ పెరుగుతుంది, సో మనకి తప్పదు ఏదో ఒక జాబ్ చేయాలి అన్నట్టు రీసెంట్గా జాబ్ స్టార్ట్ చేశాను. ఎక్కడ జాబ్ అంటే నా మ్యూజిక్ సంబంధించింది. ఎవ్రీ వీక్ నాకు ఒక కేఫ్లో పాడుతుంటాను నేను. ఎవ్రీ వీక్ ఇన్కమ్ సోర్స్ ఉంది ఇప్పుడు. ఓకే ఓకే. అంటే లైక్ ఓన్లీ సింగింగ్ లో ఉన్న వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఎలా ఉంటుంది అంటే సర్వైవ్ బాగుంటుంది? ఎలా ఉంటుంది? మనం బాగా ఫేమస్ అయిపోయి మనలో మంచి టాలెంట్ ఉంటే మనం షోస్ ఈవెంట్ చేసుకుంటే, ఇప్పుడు నా షోస్ కి బాగా వస్తాయి మనీ. పర్ డే అట్లా ఇస్తారా? ఇస్తారు. పర్ డే ఇస్తారు, ఒకసారి ఎవ్రీ వీక్ ఇస్తారు. నేను ప్రైవేట్ షోస్ చేస్తుంటా, ప్రైవేట్ కాన్సర్ట్స్, వేరే అవుట్డోర్ కూడా వెళ్తుంటా, రాజమండ్రి, వైజాగ్ అని వెళ్తుంటా. యాక్చువల్లీ ఆ షోస్ లోనే ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. స్టేజ్ షోస్ ఎక్కువ వస్తుంది, చాలా వస్తుంది. అంటే కొంతమంది సింగర్స్ సోషల్ మీడియాలో చెప్తున్నారు కదా, మాకు అంత ఇవ్వరు ఒక సాంగ్ చాలా. అది నిజమే అండి, అది నిజమే. అది ఇప్పుడు నిజం చెప్పాలంటే నేను వెళ్ళింది అంటే నేననే కాదు, మేము జనరల్గా మా ఫ్రెండ్స్ మేము అందరం మాట్లాడుకున్నాం, అందరు తెలిసేది. ఇప్పుడు నాకన్నా పెద్ద పెద్ద సింగర్స్ కూడా చెప్పేది కొన్ని ప్లేబ్యాక్ సింగర్స్లో మాత్రం అంత ఇన్కమ్ అంటే ఎవరు బాగా ఫేమస్ అయ్యి ఏదో మనం కార్తిక్ గారు అంత రేంజ్ అవుతుంది తప్ప వాళ్ళకు ఒకటి ఫిక్స్డ్ ఉంటుంది. ఇప్పుడు శ్రేయ ఘోషల్ అని వాళ్ళకి ఉంటుంది. నార్మల్ సింగర్స్కి చాలా తక్కువనే ఇస్తారు. మన ఏదైనా మనం మనీ ఇన్కమ్ సంపాదించాలంటే షోస్, ప్రైవేట్ షోస్, మన నేమ్కి వస్తాయి డబ్బులు. సో మీరు వచ్చారు హైదరాబాద్, ఎంతో స్ట్రగుల్ అయ్యారు, ఈజీ కాదు, జస్ట్ స్ట్రగుల్ అయ్యారు. సో మీరు సక్సెస్ అయ్యారు. సక్సెస్ అవ్వని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు హైదరాబాద్ వచ్చి ఏం చేయలేక. సింగింగ్ అనే కాదు, ఆర్టిస్ట్, మన యాక్టింగ్ ఫీల్డ్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది మామూలుగా? నాకు యాక్టింగ్ గురించి అంత ఐడియా. అంటే సింగర్స్ కైనా ఎలా ఉంటుంది, న్యూ సింగర్స్ కి? అదే అండి, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే దీని మీదనే మనం హోప్స్ పెట్టుకుంటే అది గుర్తుంచుకోవాలి. విక్రమ్ గారి సజెషన్ ఏంటంటే లైక్ సైడ్ మేబీ నాకైతే అలా అనిపించింది. నేను రియలైజ్డ్ అనమాట, నేను రియలైజ్ అయ్యా. ఓకే, మనం ఒకే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఇప్పుడు నేను అలా తప్పలేదు, మనం ఒక గోల్ పెట్టుకున్నామంటే దాన్ని కాన్సన్ట్రేషన్ పెట్టి దాన్ని బాగా ప్రాక్టీస్ చేసి దానికి ఒక ఉండాలి. బట్ మనకి ఫ్యామిలీలో మంచిగా ఫైనాన్షియల్ సపోర్ట్, మన వెనకాల పెద్ద ఆస్తులు ఉండి, లేకపోతే మనకి ఇండస్ట్రీలో ఎవరన్నా రిలేటివ్స్ ఉండి, మనం ఏ జాబ్ చేయకపోయినా నడుస్తుంది. వాళ్ళు చెప్తారు ఏదో రికమెండేషన్ ఉంటే ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ అవుతుంది. కానీ మీ విషయంలో గ్రేట్, ఎందుకంటే మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు మీకు ఎవ్వరు తెలియదు. నాకు లేదండి,
నాట్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్ యా ఎవరు తెలియదు అయినా కానీ లేదు, ఎవ్వరు తెలియదు నాకు. మీ సింగింగ్ తోని ఆ ఫీల్ అంటే ఎవరికైనా నచ్చుతుంది. నిజం చెప్పాలంటే నాకు సరిగమపలో పాడాకనే పరిచయాలు పెరిగాయి. నాకు పాడక ముందు నాకు ఎవ్వరూ తెలియదు. నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గరికి అడ్రస్ కనుక్కొని నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ దగ్గర ఇంటి ముందు ఒక 1 hour 2 hours వెయిట్ చేసి వాళ్ళు వచ్చినాక వెయిట్ చేస్తే తీరా వెయిట్ చేసినాక వాళ్ళు వస్తారు. అమ్మ చెప్పమ్మా, సరే ఏమైనా ఉంటే పంపి అని. అప్పట్లో ఇంత ఐ థింక్ 2015-14లో నా ఇంత ఫాస్ట్గా లేదు. ఇప్పుడంటే మనం ఎవరిని కలిసినా కూడా వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తారు, దీనికి షేర్ చేయండి. మిడిల్లో కోవిడ్ వచ్చింది, కోవిడ్ టైము. నేను అప్పుడు ఒక 2 మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి పెద్దవాళ్ళు వెళ్తే పంపేయండి అన్నారు. 1 hour 2 hours దాకా వాళ్ళ ఇంటి ముందు వెయిట్ చేశాక అతను వచ్చాడు, కార్ దిగి, సార్ ఇలా నాకు సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ సార్, నేను సరిగమపాలి సార్, అది 2017లో జరిగింది. ఇష్టం సార్, ప్లీజ్ సార్ నాకు ఏదన్నా ఉంటే చెప్పండి సార్, కోరస్ ఏదన్నా మీ దగ్గర ఏదైనా వర్క్ ఉంటే చెప్పండి సార్ అన్నట్టు ఉండేది. తను మెయిల్ ఐడి ఇచ్చి మెయిల్కి పంపి అంటే నాకు సరే అని పేపర్ మీద ఎందుకు రాసిస్తే సరే తీసుకొని వచ్చి అతను 1 minute కూడా మాట్లాడలేదు. తను సర్లే అని వెళ్ళిపోయినాక చాలా ట్రై చేశాను నేను. ఏదో రేడియో సిటీ, ఆర్జే అన్నీ కూడా మీరు ట్రై చేశారా? అడిగా, చాలా మందిని అడిగేవారిని, నడిచిపోయింది అంతే. ఇప్పుడు అనిపిస్తుంటది, అప్పుడు మనం అది వెళ్ళలేదు. అట్లీస్ట్ ఇప్పుడు తమన్ సార్ దగ్గర కోరస్ పాడడం మూవీస్కి, అది వల్ల శ్రీకృష్ణ అన్న పరిచయం అయ్యాడు. ఓకే, ఆ స్టేజ్ అనేది జీ తెలుగు ద్వారా కలిగింది. చాలా మంచి పర్సన్ శ్రీకృష్ణ అన్న, వెరీ కైండ్ హార్టెడ్, చాలా మంచి అతను. సో అంటే లైక్ చాలా మంది సింగర్ అవ్వాలి, ఆడిషన్స్కి వెళ్తూ ఉంటారు కదా. సో ఆడిషన్కి వెళ్ళిన వాళ్ళు ఏం నేర్చుకొని వెళ్ళాలి? వెళ్ళిన వాళ్ళందరూ సెలెక్ట్ అవుతారా? అంటే నేర్చుకున్న వాళ్ళందరూ సెలెక్ట్ అవుతారని ఉండదు, ఏం నేర్చుకునే వాళ్ళు కూడా సెలెక్ట్ అవుతారని. ఎట్లా ప్రిపేర్ అవ్వాలి మామూలుగా? మనకు నచ్చిన సాంగ్ పాడమంటారా? మనకు నచ్చిన సాంగ్ పాడాలి. ఫస్ట్ రౌండ్లో మనకు నచ్చిన సాంగ్ పాడాలి. మనం ఒక 10 songs నేర్చుకుని వెళ్తే వాళ్ళు మనకు నచ్చిన సాంగ్ మనం పాడితే నెక్స్ట్ వాళ్ళు అడుగుతారు, ఫాస్ట్ బీట్ పాడు, క్లాసికల్ పాడని. వాళ్ళకి ఫస్ట్ సాంగ్ నచ్చకపోతే ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్, నెక్స్ట్ టైం అంటారు. కాకపోతే మనం ప్రిపేర్ అయి ఉండాలి. మెయిన్ ఏంటంటే ఆడిషన్కి వెళ్ళే ముందు మనకు భయం ఉండదు. మెయిన్ మన స్టేజ్ మీద పాడడం కంటే ఒక ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ టెన్షన్ ఉంటుంది, చాలా టెన్షన్ ఉంటుంది. టీవీలో చూపిస్తుంటారు కదా ఆడిషన్స్లో 1000 మంది వస్తుంటారు ఇట్లా. అవును, ఆడిషన్లో మనకు అంతమంది కనిపించారు కదా, బయట కనిపిస్తారు. ఆడిషన్లో జస్ట్ ఒక రూమ్ ఉంటుంది, రూమ్లో సెలెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఇద్దరు, కెమెరా ఉంటుంది, అంతే, మిగతా ఎవరు ఉండరు. దానికి మనకు షివరింగ్ వచ్చేసి కొంతమంది టెన్షన్ కూడా పాడరు. స్టిల్ ఇప్పటికి నాకు టెన్షన్ వచ్చేస్తుంది. కాకపోతే మనం ఏంటంటే ధైర్యంగా, స్టేజ్ ఫియర్ లేదు కాబట్టి ధైర్యంగా మనం ముందే బాగా ప్రాక్టీస్ చేసుకొని మనం అక్కడ కూర్చున్న వాళ్ళని డామినేట్ చేసి పాడేలా ఉన్నప్పుడు మేబీ వాళ్ళకు ఆ టైంలో వాళ్ళ మూడ్ బాగుంటే డెఫినెట్లీ సెలెక్ట్ అవుతాం. సో సింగింగ్కి లైక్ ఇన్ని షోస్ అనేది కండక్ట్ చేస్తున్నారు కదా, లైక్ మోస్ట్లీ అన్ని షోస్ రియల్గానే ఉంటుందా, లేకపోతే పార్షియాలిటీ ఏమన్నా ఉంటుందా? వాళ్ళకి నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేయడము ఆడిషన్స్లో అట్లా ఏమన్నా ఉంటుందా? ఏమండి, అంతే, నాకు అంత ఐడియా లేదు. బట్ సమ్ టైమ్స్ జనాల నోట్ల నుంచి వింటుంటాం ఇలాంటి ఉంటుందేమో అని. మీరేమన్నా ఎక్స్పీరియన్స్ అయ్యారా అట్లా ఏమన్నా ఎప్పుడైనా? పార్షియాలిటీ అనేది నాకు, ఎందుకంటే నాకు ఎవరు తెలియదు కాబట్టి మేబీ మరి నాకు అనిపించలేదు. సింగింగ్ షోస్ ఎలా జరుగుతాయి అంటే, నాకు ఒక్కసారి అయితే నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సింగింగ్ షోస్ ఇలా కూడా జరుగుతుందా అని. ఒక రియాలిటీ షో రీసెంట్ 2 years బ్యాక్ ఒక రియాలిటీ షో ఆడిషన్స్ జరిగాయి. ఆడిషన్ అయిపోయింది, వాళ్ళు ఇచ్చిన డేట్ అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఒక షాపింగ్ మాల్, ఒక మాల్లో బోనస్ ఆడిషన్ ఆడిషన్ జరుగుతున్నది, అక్కడ మీకు చివరి అవకాశం అన్నట్టు పెట్టారు. పెట్టిన తర్వాత నేను వెళ్ళా. ముందు రోజు వెళ్తే నేను సెలెక్ట్ అవ్వలేదు, తర్వాత వెళ్ళా పార్టిసిపేట్ చేసి, ఎందుకైనా మంచిది, ఆ రోజు నచ్చలేదు, అది ఇప్పుడు వేరే సాంగ్ పాడదాం, మేబీ సెలెక్ట్ అవుతాం అనుకున్నాం. అది ఎక్కువ మంది రాలేదు, అక్కడ ఒక 300-400 members వచ్చారు. అదొక క్లాత్ షోరూమ్ సంథింగ్ దాంట్లో జరిగింది అన్నమాట. అక్కడ చాలా మంది వచ్చారు. అక్కడికి వెళ్ళినాక నేను ఇంతకుముందుకు ఆల్రెడీ పాడినా కాబట్టి ఆడిషన్స్కి వెళ్తే మనం గుర్తుపడతారు చాలామంది, వీళ్ళు మళ్ళీ వచ్చారు, వీళ్ళు పాడతారు, వాళ్ళకి ఉంటుంది కదా. మనం మీరు అది అవును బ్రో, మీరు ఎక్కడి నుంచి వచ్చినారంటే నేను అడుగుతా. కొంతమంది చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ నుంచి వస్తారు అనమాట. ఆ రోజు నెక్స్ట్ డే ఆడిషన్కి కూడా అంతమంది 400 members వచ్చారు. అందరం ఫామ్ ఫిలప్ చేశారు. నేను అప్పటికి ఫిలప్ చేయలేదు,
నేను ఫిలప్ చేద్దామని ఫామ్ తీసుకున్న తర్వాత ఒక అతను వచ్చాడు. అందులో ఆడిషన్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఫామ్ నింపినాక ఫామ్స్ అనేది తీసుకొని, ఇది ఆడిషన్ ఎలా అంటే మీరు నేమ్స్ రాశారు కదా చీటీ మీద, ఆ చీటీ ఒక బౌల్ వేసాక దాన్ని షఫల్ చేస్తే అందులో ఎవరైతే లక్కీ 2-3 మెంబర్స్ వస్తారో వాళ్ళే సెలెక్ట్ అవుతారు షో కానీ. అందరు షాక్ అయిపోయినారు. అట్లా ఎట్లా పాసిబుల్ అవుతుంది? నేను ఇంకా పెద్ద షాక్ అయ్యా. ఇంత కష్టపడి ఇంత దూరం నేనేమనుకున్నట్టే, నేనంటే హైదరాబాద్ కాబట్టి మనం వెళ్ళిపోతాం ఇంటికి. కొంతమంది దానికంటే ముందు రోజు నైట్ వచ్చి ఇక్కడ వాడుకునే వాళ్ళు ఉన్నారంట. చిత్తూరు నుంచి, విజయనగరం అక్కడి నుంచి వచ్చిన 2-3 చెప్పారు నాకు, అన్న మేము చిత్తూరు నుంచి వచ్చినా అన్న, ఇలా అవుతుంది అనుకోలేదు, ఏదో సెలెక్ట్ అవుతామని వస్తాం కదా, వీళ్ళేందని ఇట్లా చేసారు అంటాడు. నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళు షఫల్ చేస్తాము, అందులో లక్కీ 2 మెంబర్స్ని తీస్తాము. 300 లక్కీ 2 మెంబర్స్ అంటే ఎలా పడతారో తెలియదు, ఏమో తెలియదు. సరే నువ్వు షోలో సెలెక్ట్ అవుతూ మేబీ మెగా ఆడిషన్లో నువ్వు ఎలిమినేట్ చేయొచ్చు. మేబీ ఆడిషన్ పెడితే అట్లీస్ట్ ఒక్కరన్నా మంచి వాళ్ళు పాడేవాళ్ళు దొరుకుతారు కదా. అందరు చాలా హర్ట్ అయినారు. అందరు సగం మంది వెళ్ళిపోయినారు, రిటర్న్ వెళ్ళిపోయినారు. ఇక ఫామ్ నింపినా కూడా మాకు వద్దే అనేసి వెళ్ళిపోయినారు. మరి ఆ రోజు ఒక అమ్మాయి 2 సెలెక్ట్ అయి ఉంటారు. కానీ నాకు నచ్చలేదు యాక్చువల్లీ. నాకు రియాలిటీ షోని ఇలా అంటే ప్రమోషన్ కోసం, షాపింగ్ మాల్ ప్రమోషన్ కోసం, టీఆర్పీ కోసం, షాపింగ్ మాల్ ప్రమోషన్ కోసం ఇలా కూడా వాడుకుంటారా అన్నట్టు అనిపించింది. అదైతే నాకు నచ్చలేదు. తర్వాత ఇంట్రెస్ట్ పోయింది నాకు. చాలా హర్టింగ్ విషయం అది. నాకు కాదు, బట్ వేరే అంతమందిని మోసం చేసినట్టే కదా. ఆఫ్ కోర్స్ చేసినట్టే కదా. ఆశ పెట్టి అట్లీస్ట్ ఆడిషన్ పెడితే వాళ్ళు పాడినప్పుడు సెలెక్ట్ కాకపోయినా అంత ఫీల్ కాదు. సర్లే మన ఏదో మిస్టేక్ ఉందేమో, మనం పాడలేదు కదా అని అనుకుంటారు. ఫామ్ నింపేసి షఫల్ చేయడానికి చిత్తూరు నుంచి, విజయనగరం నుంచి దూరం రావాలా. కానీ షాపింగ్ మాల్ కోసం చూడండి ప్లాన్ అది కరెక్ట్ కాదు యాక్చువల్లీ. ఇలా కూడా జరుగుతాయి. ఈవెన్ దో అయినా కానీ లైక్ యూ కేమ్ టు ఈ ప్లేస్ కి మీరు వచ్చారు, దట్స్ రియల్లీ గ్రేట్. అంటే మీ వాయిస్ మెయిన్ గా ఆ సింగింగ్ బాగుంది, నచ్చింది అందరికి. సో అందుకనే ఆ విషయంలో చాలా లక్కీ. అది లక్కీ ఆబ్వియస్లీ. బాగుంది వాయిస్, బాగుంది కాబట్టి ఆ సోల్ అనేది ఉంది కాబట్టి, ఆ డెడికేషన్ ఉంది కదా, అందుకనే. ఇంకోటి మళ్ళీ మా బాయ్స్ కోసం, మన జూమిన్ టీవీ బాయ్స్ కోసం ఒక బ్రేకప్ సాంగ్ ఏదైనా పాడగలుగుతారు? యా డెఫినెట్లీ అండి. అంటే అమ్మాయిలకు కూడా అవుతుంది అనుకో బ్రేకప్, కానీ ఎస్పెషల్లీ ఫర్ బాయ్స్. కరెక్ట్, అమ్మాయిలకు అవుతుందేమో అంటే చేసేదే వాళ్ళు కదా. టాక్ నువ్వు పక్కనుంటే బాగుంటాదే, నీ పక్కనుంటే బాగుంటాదే, నువ్వు కారం ఎట్టి పెట్టినా కమ్మగుంటాదే, కత్తి పెట్టి గుచ్చినా సమ్మగుంటాదే, అట్ట వచ్చి ఇట్ట నువ్వు తిప్పుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడో కలుక్కుమంటాదే, వెళ్ళిపోకే శ్యామలా, ఎల్లమ్మకే శ్యామలా, నువ్వు వెళ్ళిపోతా అసలా, ఊపిరాడదంట లోపల, వెళ్ళిపోకే శ్యామలా, ఎక్కి ఎక్కి ఆడవలేనే అదవ మగ పుటక, గుండె బెరిగినట్టుందే నువ్వే వెళ్ళినాక, వెళ్ళిపోకే శ్యామలా, హే ఎల్లమ్మకే శ్యామలా, నువ్వు వెళ్ళిపోతే అసలా, ఊపిరాడదంట లోపల, వెళ్ళిపోకే శ్యామలా. నరం లేని నాలిక నిన్ను ఎలిపొమ్మని పంపిందాయే, రథం లేని గుర్రంలాగా బ్రతుకే చితికిలబడిపోయే, నీ పోస్టరు అడ్డంగా చింపేశాననుకున్నా, గుండెల్లో నీదే సినిమా ఆడుతున్నదే, స్విచ్ చేస్తే ఎలిగేదా, ఉఫ్ అంటే ఆరేదా, ఊపిరిలో మంటల్లేని ప్రేమ ఉన్నదే, ప్రాణాన్నే పట్టకారేసి పట్టేసి నీతో పట్టుకుపోమాకే, గెలిచేసి నన్ను దిలేసి చీకటైన కోటలాగా సయ్యమాకే, నువ్వు వెళ్ళిపోకే శ్యామలా, నువ్వు వెళ్ళిపోకే శ్యామలా, ఏమి బాగలేదే లోపల, నువ్వు వెళ్ళిపోకే 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 అమలా.
బాయ్స్ వావ్, బాయ్స్ అందరికి డెడికేటెడ్ చేసి Yeah. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ అండి. బాయ్స్ కోసం పాడినందుకు ఇంకా ఫీల్ వచ్చిందా? అఫ్ కోర్స్ ఎప్పుడైనా బాయ్స్ మేబీ ఎక్కువ ఫీల్ అయ్యేది కూడా మేమే కదా, జస్ట్ బాయ్ థింగ్ అంతే. అవును, ఇవాళ బాయ్సే భయపడుతున్నారు కదా చాలా ఎక్కువ. యా అవునండి, నేను దాని గురించి మీ ఫీలింగ్ ఏంటి? నాకు కూడా భయం వేస్తుంది. అయ్యో, అంటే మనకి ఎక్స్పీరియన్స్, బట్ చూస్తే ఇప్పుడు ఎవ్రీబడి మనం అందరం చూస్తుంటున్నాయి కదా తెలిసి. సో నాకు అనిపిస్తుంటది ఏదో ఏదో తేడా, అంటే ఏదో తేడా వెళ్ళిపోతుంది ఏంటి అనిపిస్తుంటుంది నాకు. వస్తుంది మీకోసం ఒక ఆ మంచి అమ్మాయి అనేది ఈ వీడియో చూస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. వస్తే మంచిదండి, హ్యాపీ. అంటే రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. రాకపోతే నో ప్రాబ్లం, ఇలా 2 పాటలు అంటే 3 పూలు 6 కాయలు అంటారు కదా, 2 పాటలు 2 పాటలు పాడుకుంటే జీవితాన్ని గడిపిస్తారు అంతేనా? వస్తే మంచిదే, రాకపోయినా నో ప్రాబ్లం. ఎందుకంటే ఆల్రెడీ చూస్తే ఎంజాయ్ చేస్తున్నాం కదా అందరినీ. అవునవును, మీరు ఫోక్ సాంగ్స్ కూడా బాగా పాడతారు అని తెలిసింది. ఫోక్ సాంగ్స్ పాడా. నేను రాసిన సాంగ్ ఒకటి జనసేన కోసం రాశాను, పవన్ కళ్యాణ్ గారి కోసం. అది నిజం చెప్పాలంటే ఇష్టంతోనే రాశాను. ఓకే, మీరే రాసి మీరే పాడి? నేనే రాసి నేనే పాడి నేనే ట్యూన్ చేశాను. ఓకే, మ్యూజిక్ డైరెక్షన్ నాదే, ప్రోగ్రామింగ్ రోహిత్ జిల్లాని అన్న చేశారు. కాకపోతే అంత రీచ్ రాలేకపోయింది. మేబీ నేను లేట్గా రిలీజ్ చేశాను యాక్చువల్ చెప్పాలంటే. ఎలక్షన్ ఒక 1 వీక్ స్టార్ట్ అవుతుంది, ఎలక్షన్స్ అనగా నేను రిలీజ్ చేశాను. కొంచెం ముందు వేసి కొంచెం వాళ్ళని జనసేన వాళ్ళని కొంచెం పరిచయం చేసుకుంటే బాగుండేదేమో. సో అది కాకుండా ఇంకా ఏమన్నా ఫోక్ సాంగ్స్ రాసారా మీరు? నేను రాయలేదండి, రాసా, బట్ నా ఓన్గా నేను చేయడం కోసం రాసా, కానీ అవి కావలేదు. కానీ బయట వేరే ఫోక్ సాంగ్స్ పాడించాను. అయితే మీరు ఇప్పటివరకు మేము మెలోడీ అంటే లైక్ స్లో అది విన్నాం కదా, మీకు ఫోక్ సాంగ్ కూడా వినాలని ఉంది, మీరు ఎట్లా పాడతారు? ఫోక్ సాంగ్ బాగుంటుంది, సాంగ్ అది మంచిగా ఉంటుంది. అది ఒక 4-5 సాంగ్స్ దాకా పాడాను ఫోక్ సాంగ్స్, బాగానే మంచి హిట్ అయింది. మాస్ సాంగ్ అంటే ఫోక్ సాంగ్లో హే తెలంగాణ పిల్లాయమకి రాకున్నావే, లంగామూనిలో నాయమ రంజుకున్నావే, హే తెలంగాణ పిల్లాయమకి రాకున్నావే, లంగామూనిలో నాయమ రంజుకున్నావే, వాళ్ళు జడతోటి నాకు వల వేసావే, నా మనసునేమో లాగేసుకున్నావే, ఏ కళ్ళకేమో కాటు కట్టి, ఏ కాళ్ళకేమో గజా కట్టి, అరే కళ్ళకేమో కాటు కట్టి కాళ్ళకేమో గజా కట్టి, రయ్యా రయ్యా పోతుంటే గుండెలోన జల్లు జల్లు, రయ్యా రయ్యా పోతుంటే గుండెలోన జల్లు జల్లు, తెలంగాణ పిల్లాయమకి రాకున్నావే, లంగావోనిలో నాయమ రంజుకున్నావే. సూపర్. మీరు అంటే లైక్ ఎప్పుడైనా మీకు వాయిస్ ప్రాబ్లమ్ ఇష్యూ అనేది వచ్చింది ఎప్పుడైనా? రాలేదండి, రావద్దని కోరుకోండి. అంటే కోల్డ్ వాటర్ తాగినప్పుడు కానీ అట్లా ఏముండదు? పాటిస్తారా అయితే మీరు? ఐస్ క్రీమ్స్ తినకుండా డైట్ పాటిస్తారా? అలాంటిది ఐస్ క్రీమ్ తింటా, స్వీట్స్ తింటా, అన్ని తినేస్తా. అన్ని న్యాచురల్ మేము పాట న్యాచురల్, వాయిస్ న్యాచురల్. ఆఫ్ కోర్స్ నేను పెద్ద పెద్ద సింగర్స్ అంటారు కదా మేము తినము ఐస్ క్రీమ్ అంటే ఎవరిది కోల్డ్ తినము. నేను నార్మల్ తింటా ఐస్ క్రీమ్, నాకు ఇష్టంగా ఉండే ఐస్ క్రీమ్ స్వీట్స్. షోకి ముందు తినను, షో అయిపోయినాక మాత్రం డెఫినెట్లీ ప్రైవేట్ షోస్కి వెళ్తాం, మ్యారేజ్ రిసెప్షన్స్ అని లేకపోతే కార్పొరేట్ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ ఫస్ట్ డైరెక్ట్ ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్తాను. అది అయిపోయినాక భయం లేదు, పాటిస్తా. మనం అది పాడే అంతవరకు పాటిస్తాం డెఫినెట్లీ. అది ఉంటుంది, కొంచెం కేర్ తీసుకోవాలి కదా, డెఫినెట్లీ కేర్ తీసుకుంటా. బట్ కాకపోతే దానివల్ల చేంజెస్ ఉంటాయి అయితే స్వీట్ తిన్నప్పుడు తింటుంటా, బట్ కేర్ తీసుకుంటా. సో మీ ఫ్యాన్స్ రిక్వెస్ట్ కూడా ఒక్క పాట లైక్ నీ చూపులే నా ఊపిరి సాంగ్ ఫ్రమ్ ఎందుకంటే ప్రేమంటే డెఫినెట్లీ నా ఫేవరెట్ సాంగ్. నీ చూపులే నా ఊపిరి ఓసారిలా చూడే చెలి, అమవాసనై ఉన్నా మరి అందించవే దీపావళి, ఎందుకే చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా, కను పాపను వెతికి రేపటి వెలుగును చూసి చూడవెలా, నయనం హృదయం నీవే నీవే
సమయం వెనకే చేసా పయనం తదుపరి జన్మకైనా జాలి చూసి వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపనా. నా ఫేవరెట్ సాంగ్ యాక్చువల్లీ ఇది, నా మోస్ట్ ఫేవరెట్ యాక్చువల్లీ. అంటే సాంగ్ పాడే వాళ్ళకన్నా వినే వాళ్ళకి కూడా ఎంతో హ్యాపీనెస్ వస్తుంటది. కొంతమంది డిప్రెషన్ లో ఉన్నప్పుడు కానీ సాంగ్స్ వింటారు. చాలా మందికి చాలా రిలీఫ్ ఇస్తుంది పాటలు వినడం అనేది. సో అది మీరు మాకు అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీకు ఇష్టము మాకు ఇష్టము వినడం, మీకు పాడడం ఇష్టము మాకు వినడం ఇష్టము, మీరు వినడం మాకు ఇష్టం. అది ఫైనల్ సాంగ్ మాత్రం అసలు అల్టిమేట్, అసలు చాలా అంటే తెలిసింది ఆ ఫీల్. థ్యాంక్ యూ సో మచ్. అంటే థ్యాంక్ యూ అండి. ఈ లాస్ట్ సాంగ్ అయితే సూపర్. మీ ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయి ఇంకేదైనా? ఫేవరెట్ ఇంకా కొంచెం సేపు కూర్చోమని సాంగ్ ఉంటుంది యాక్చువల్. రీసెంట్ ఇంటర్వ్యూలో ఎక్కడికి వెళ్ళినా చెప్తుంటా, బాగుంటుంది సాంగ్ అది. సో ఇప్పటి వరకు మీరు అంటే నేను అడిగిన పాట పాడిండ్రు, గర్ల్స్ కోసం పాడిండ్రు, బాయ్స్ కోసం పాడిండ్రు, ఫ్యాన్స్ కోసం పాడిండ్రు, మీకోసం, అమ్మ కోసం పాడిండ్రు. సో మీకోసం లాస్ట్ ఫైనల్స్ మీకు నచ్చిన సాంగ్, ఎవర్ గ్రీన్ సాంగ్? నాకు నచ్చిన పాట ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే, నేను ఒకవేళ ఒక అమ్మాయి కోసం కానీ ఎవరికనుకో పాడాలనిపిస్తే మాత్రం డెఫినెట్లీ ఇదే సాంగ్ పాడతా. మరియన్ మూవీలో, మరియన్ అని ధనుష్ గారు మూవీ, ఏఆర్ రెహమాన్ సార్ మ్యూజిక్, ద మోస్ట్ ఫేవరెట్ నాకు. ఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్ల, ఏం తొందరంట చెప్పు మళ్ళా, ఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్ల, ఏం తొందరంట చెప్పు మళ్ళా, మన మాటలింక చిలుకవక మనసు తడిసి మొలకవకుండా నన్నే వేడిపోరాదే, మన మాటలింక చిలుకవక మనసు తడిసి మొలకవకుండా, మెరుపల్లె నువ్వు పోతే మసకల్లే నేనుంటా, ఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్ల, ఏం తొందరంట చెప్పు మళ్ళా, ఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్ల, ఏం తొందరంట చెప్పు మళ్ళా. మీరు నా చాయిస్ ఆడితే బాగుండదు మీరు. మాకు అట్లా అంటే నాకు ఇష్టం, నాకు సాంగ్స్ వినడం చాలా ఇష్టం. ఓకే, నైస్. అందుకనే మీ సాంగ్స్ నేను ఆస్వాదిస్తున్నా, మీరు పాడుతున్నారు. అది థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్ గారు. లైక్ మీరు ఇంకా ఫ్యూచర్ లో స్టెప్ బై స్టెప్ ఇంకా వెళ్ళాలి. లైక్ మీ ఆడియన్స్ లైక్ ఇంకా మీరు మోర్ ఆఫ్ రొమాంటిక్ సాంగ్స్ పాడాలని కోరుకుంటున్నారు మీ ఫ్యాన్స్. సో వాళ్ళకి మంచి త్వరలో ఒక మంచి మూవీలో మంచి సాంగ్ పాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్ గారు. థ్యాంక్ యూ.